అట్లా ఏమీ లేదన్నా. మామూలుగా నిర్ణయాన్ని పార్టీ పెద్దలు మామూలుగా ఎట్లా ఏం డిస్కస్ చేసుకుంటున్నారేమని చెప్తారు ముందే. ముందు చెప్పిన తర్వాతే ఏదైనా మార్పులు అనేది ఉంటాయి. అంటే పార్లమెంటు స్థానమే నాకు కావాలి తప్పించి నేను అట్లా ఎందుకు చెయ్యాలి, ఇట్లయితే నేను పార్టీని ధిక్కరిస్తాను లేకపోతే వేరే పార్టీకి వెళ్తానని ఏం బెదిరించలేదా మీరు? అస్సలు ఆలోచనే ఉండదన్న. ఫస్ట్ మా నాయకుడు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, ఆయన చల్లని పాలన మళ్ళీ 10 కాలాల పాటు ఉండాలి, పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తేనే పేద ప్రజలకంతా పార్టీ అండగా జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన నిర్ణయాన్ని ప్రకారమే మేము పోతాం. ఇప్పుడు అంటే వేరే పూర్తి ఆలోచన భిన్నంగా చెప్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం కానీ జనసేన కానీ చెప్తుంది జగన్మోహన్ రెడ్డి వచ్చాక పేదలు అన్యాయం అయిపోయారు, తిండి కూడా దొరకనటువంటి పరిస్థితి ఉంది. అదివరకు చంద్రబాబు గారు అంటే స్వర్ణయుగం ఉండేది, ఇప్పుడు వచ్చాక రాతి యుగం. ప్రత్యేకించి మీ రాయలసీమ ప్రాంతంలో ఇదివరకు రత్నాల సీమగా ఉండేది, ఇప్పుడు వచ్చాక రాళ్లసీమగా మారింది అంటున్నారు. అదన్నీ మీడియా సృష్టి అన్న. వాళ్ళకి మీడియా ఛానల్స్ పత్రికలు ఎక్కువ ఉండడం వల్ల ప్రజల్లో విషయాన్ని నింపడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సత్యవేడు నియోజకవర్గమే తీసుకుంటే అక్కడ ఉండే ప్రజల్లో దాదాపు 90.93% ప్రజలకి ఈరోజు డైరెక్ట్గా డీబీటీ ద్వారా 1400 కోట్లని ఇవ్వడం జరిగింది. జగనన్న అమ్మఒడి కావచ్చు, చేయూత కావచ్చు, ఇతరతర అన్ని పథకాల ద్వారా. అంటే ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు. ఎప్పుడు గతంలో ఎన్నడూ జరగని విధంగా ఈరోజు 2000